ట్రాన్స్పోర్ట్ రంగం మీద జీఎస్టీ ప్రభావం పడింది. ఇప్పటికే 40% సరుకుల రవాణా ఆగిపోయింది. దేశమంతటా ఒకే పన్ను విధానం అమల్లోకి రావడంతో లారీలను ఖాళీగా పెట్టుకోవాల్సి వచ్చిందంటున్నారు. రానున్న రోజుల్లో సరుకు రవాణా మీద జీఎస్టీ ఎఫెక్ట్ మరింత తీవ్రంగా ఉంటుందని భయపడుతున్నారు లారీ అసోసియేషన్ నేతలు. దేశం మొత్తంలో ఒకే పన్ను విధానం అమల్లోకి వచ్చి నెల రోజులు కాకముందే 40% సరుకులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అంటున్నారు లారీ అసోసియేషన్ నేతలు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అవుతున్న సరుకంతా జూలై 1వ తేదీ కంటే ముందుదే అంటున్నారు. ఇక ఈ నెలలో సరుకులను తీసుకుపోతలేమంటున్నారు. జీఎస్టీ ప్రభావంతో లారీలు నడపలేకపోతున్నామని చెప్తున్నారు. జీఎస్టీ ఆఫీసర్లు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు. సరుకు రవాణా ఆగిపోవటానికి ఇది ఓ కారణం అంటున్నారు. ఇప్పుడు 1వ తారీఖు నుంచి సుమారుగా మా తెలంగాణలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి సుమారుగా ఒక 300 నుంచి 400 బళ్ళు ఆగిపోయినాయి. బాడీ బిల్డింగ్ కట్టిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ కాకుండా ఇది ఎవరు మరి లైసెన్స్ ఇవ్వాలి, ఎవరు చేయాలనేది ఎక్కడ కూడా క్లారిఫికేషన్ లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమంటున్నారంటే లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే బాడీ బిల్డింగ్ కట్టాలో వాళ్ళే కట్టాలి అంటున్నారు. మరి మామూలుగా రోజువారీ కూలీ చేసుకొని బాడీ బిల్డింగ్ కట్టేవాళ్ళు మెటీరియల్ మేము కొనుక్కొచ్చిన తర్వాత కంపల్సరీగా మేము ట్యాక్స్ కడుతున్నాం మెటీరియల్కు. కానీ బాడీ బిల్డింగ్ లేబర్కి అయితే మాత్రం మేము మామూలుగా ఇస్తున్నాం. మరి దానికి జీఎస్టీ బిల్లు కావాలంటే మాత్రం మేము ఎక్కడ తేలేకపోతున్నాం. లేబర్ రోజువారీ కూలీ కింద 500, 600 తీసుకుని 10 మంది కలిసి మా బాడీ క్యాబ్ని కడతారు. మరి అలాంటి దానికి ఇలా జీఎస్టీ బిల్లు కావాలని కనుక చెప్తున్నారు కాబట్టి సుమారుగా 500 వెహికల్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోయినాయి. కొత్త బళ్ళు లేటెస్ట్గా జూలై 1 తర్వాత కొన్న లారీ యజమానులు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధానం అనేది రద్దు చేయాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ట్రాన్స్పోర్ట్ మీద ఏడాదికి 20 లక్షల ఆదాయం దాటితే జీఎస్టీ పరిధిలోకి వస్తారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నారు లారీ అసోసియేషన్ నేతలు. గూడ్స్ కొనేటోళ్లు, అమ్మేటోళ్లు జీఎస్టీ కడతారని, రవాణా మాత్రమే చేసే తామెందుకు కట్టాలని ప్రశ్నిస్తున్నారు. ఇట్లయితే లారీ చాలా అంటున్నారు. లారీ 1 కిలోమీటర్ నడిస్తే 32 రూపాయలు వస్తే అందులో 30 రూపాయలు ఖర్చవుతున్నాయని చెప్తున్నారు. లారీ నడిచినా నడవకున్నా డ్రైవర్కు రోజుకు 600 ఇయ్యాల్సి వస్తుందని, దీంతో లారీలు నడపటం కష్టంగా ఉందంటున్నారు. 57% డీజిల్ వ్యాట్ కడుతున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. టైర్లో ట్యాక్స్ కడుతున్నాం. కొత్త బండి కొన్నప్పుడు బండికి 6 లక్షలు దాదాపు ట్యాక్స్ కడుతున్నాం బండి రేటును బట్టి. స్పేర్ పార్ట్స్ ట్యాక్స్ కడుతున్నాం. ఇన్ని కడతా ఉన్నా కూడా ప్రభుత్వం మా లారీల దగ్గర కూడా జీఎస్టీ అంటే సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయాలనే ఆలోచన ఉంటే మటుకి మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికే మాకు వర్కౌట్ కావట్లా. మీకు రెవెన్యూ కోసం మా దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి సర్వీస్ ట్యాక్స్ కానీ ఇంకో రకంగా కానీ లారీ వాళ్ళ జోలికి దయచేసి రావద్దు. లారీ ఫీల్డ్ చాలా అధ్వానంగా ఉంది, చాలా లాసులు నడుస్తుంది. కనుక జీఎస్టీ ప్రమేయం ఎట్టి పరిస్థితుల్లో కూడా లారీ ఓడ మీద పడవద్దు అని మేము కోరుకుంటున్నాం. ఈ సీజన్లో తెలుగు రాష్ట్రాలలో దాదాపు 4000 లారీలు నిత్యం సరుకు రవాణా చేస్తుంటాయని, జీఎస్టీ ప్రభావంతో 1500కు మించి నడుస్తలేవని చెప్తున్నారు లారీ అసోసియేషన్ నేతలు. ఈ సీజన్లో బియ్యం సరఫరా ఎక్కువగా జరుగుతుందని, కానీ ఇప్పుడు అది కూడా తగ్గిందంటున్నారు. జీఎస్టీతో చాలా వరకు లారీలను ఖాళీగా పెట్టుకోవాల్సి వస్తుందంటున్నారు. ఈ జీవన విధానాన్ని ధ్వంసం చేసేదానికి తయారైంది రవాణా రంగంలో. ముఖ్యంగా అసలు ఆ జీఎస్టీ అంటే ఎవరికి అవగాహన లేదు. ఓనర్ కమ్ డ్రైవర్గా, ఒక డ్రైవర్గా కొన్ని సంవత్సరాలుగా కొనసాగి ఇప్పుడిప్పుడే లారీ కొనుక్కున్నాడు సంవత్సరాంతానికి 20 లక్షల పైన అద్దె వసూలు అవుతుంది, కిరాయిలు అవుతాయి. వాటి మీద వాడు లైసెన్స్ తీసుకోవాలేంది, ట్యాక్స్ కట్టేది ఎక్కడ ఉంటుంది వాడికి తెలియక ఇంకెవరో డీలర్ ఏదో సరుకు మసిపూసి మారేడుగా చేసినట్టు ఏదో డమ్మీ బిల్లులు ఇచ్చి పంపిస్తే మార్గ మధ్యాహ్నం ఇప్పటిదాకా మా అధ్యక్షుడు చెప్పినట్టు ఏదో లారీ మొత్తం డంప్ అన్లోడ్ చేసిన తర్వాత బిల్లులు చెక్ చేసి వాటిన తర్వాత ఇవన్నీ నానా తంటాలు పడతాయి. దీంట్లో లారీ యజమానిది డ్రైవర్ది ఏమాత్రం సంబంధం లేకుండా జీఎస్టీ అమలు చేసుకోవాలని మేము కోరుతున్నాం మా రవాణా సంఘం నుంచి. ట్రాన్స్పోర్ట్ రంగానికి జీఎస్టీని మినహాయింపు ఇవ్వాలని, లేకుంటే రానున్న రోజుల్లో సరుకు రవాణా మీద తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు లారీ అసోసియేషన్ నేతలు.